ఇప్పటికే చాలా ఆలోచనని చాలా మంది మాట్లాడారు, ఇంకా మాట్లాడాల్సినటువంటి అన్నారు. కాబట్టి రెండు విషయాలు ముందుగా ఇటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసినందుకు సభాముఖంగా నమస్తే తెలంగాణ యాజమాన్యానికి సంపాదక వర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ కమిటీ తరఫున. అదేవిధంగా నమస్తే తెలంగాణ పిలుపుకు స్పందించి ఉడతాభక్తిగా సాయం చేసి దాని ఒక పెద్ద మొత్తంగా తయారు చేసినటువంటి ఈ అందరికీ కూడా నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేవలం తమకు ఉన్నటువంటి ఒక ధార్మిక ధోరణి ఆలోచన ఈ సమాజానికి ఏమైనా చేయాలనేటువంటి తపన మాత్రమే కాకుండా దీన్ని కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నందుకు కూడా నేను రాజీవ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మేము మన సందర్భంగా సమావేశమైనప్పుడు వారిలో ఆ నిస్వార్థ చింతనతో పాటు దీన్ని కొనసాగింపు ఏ రకంగా ఉండాలనేటువంటి చర్చ కూడా వారు ఆస్కారం ఇచ్చినారు. ఈ ఎంపికలు కూడా చాలా పూర్తిగా ఒక శాస్త్రబద్ధమైనటువంటి పద్ధతిలో ఈ ఎంపికని చేసినారు. అందులో ముఖ్యంగా పేదరికం, దాంతోపాటు కుటుంబ పరిస్థితులు, సామాజిక ఆర్థిక స్థితిగతులను ప్రధానమైనటువంటి అంశంగా చూస్తున్నారు. 1000 మందికి పైగా చనిపోయినప్పటికీ ఇప్పుడు మనం వాళ్ళందరూ ధనులందరికీ సహాయం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నమస్తే తెలంగాణ ఈ ప్రక్రియను మొదలుపెట్టినప్పుడు కనీసం ఒక 2 కోట్లైనా వస్తాయేమో అనేటువంటి ఆలోచన ఆ బడ్జెట్ యాజమాన్యానికి ఉండింది, మాకు కూడా ఉండింది. కానీ ఒక 60-70 లక్షల లోపే రావడం అనేది దాన్ని అందరికీ వెంటనే పంచాల్సినటువంటి అవసరం రావడం అనేది ఇవి పరిమితులుగా ఏర్పడ్డాయి. ఈ పరిమితులను కూడా అధిగమించి ఎన్నో వ్యయప్రయాసాలు కూర్చి వారి కార్యక్రమాన్ని చేపట్టినారు. అయితే ఒక 2-3 సూచనల్ని ఈ సందర్భంగా వారికి కూడా గతంలోనే చేసినాం. గతంలో తమిళనాడులో తమిళ జాతీయోద్యమం సందర్భంగా కానీ ఇలా తర్వాత అనేక ఉద్యమాల సందర్భంగా కానీ ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకున్నటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు కేవలం ఆర్థిక సహాయాన్ని కాకుండా ఆ కుటుంబాలని ఇందాక నరసయ్య గారు ఎట్లాగైతే నరసయ్య గారు డాక్టర్స్ తరఫున వాళ్ళకి మేము జీవితాంతం వైద్య పరీక్షలకు కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తామని ఎట్లాగైతే చెప్తున్నారో అట్లా ఆ కుటుంబాలని ఉద్యమమే ఆదుకున్నటువంటి సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. మన దేశంలో ఉన్నాయి, బయట దేశాల్లో కూడా ఉన్నాయి. మన దేశంలో ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని అనాథలుగా మారిపోయినటువంటి వాళ్ళని కొంత డబ్బులు ఇచ్చి ఆక్షణం ఓదాక్షణం కాకుండా వాళ్ళని దత్తత తీసుకున్నటువంటి సందర్భం మనకి తమిళ ఉద్యమంలో చాలా స్పష్టంగా కనపడింది. ఒక 20 ఏళ్ల పాటు వాళ్ళని చదివించి వాళ్ళని ప్రయోజకులను చేసి ఆ ఉద్యమాన్ని ఆ సమాజానికి అంకితం చేసినటువంటి చొరవ అప్పుడు కొంతమంది చూస్తున్నారు. సో అటువంటి ప్రయత్నం కూడా ఒకటి జరిగితే బాగుండు అనేటువంటి ఆలోచన వచ్చింది. వారు దానికి సుముఖత వ్యక్తం చేసినారు. అట్లా తీసుకోవడంలో భాగంగా ఇవాళ నమస్తే తెలంగాణ ఏ పాత్ర అయితే పోషించిందో భవిష్యత్తులో కూడా అటువంటి మీడియేషన్ అనేటువంటి పాత్రనే పోషించడానికి పరిమితం అవుతుంది. కానీ ఈ వేలాది కుటుంబాలని నిలబెట్టేటువంటి శక్తి ఒక సంస్థకి ఒక వ్యక్తికి ఉంటుందని నేను అనుకోను. కాబట్టి చాలా వరకు నిజానికి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఉదాత్తత ఏమిటంటే మన ఉద్యోగులు, ముఖ్యంగా ఉద్యోగ సంఘాలందరినీ కూడా మనం అభినందించాలి. వారు అనేక రీతిలో సహాయం చేసినారు. ఆ క్షణం లెక్చరర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా సరే రకరకాల పద్ధతుల్లో వాళ్ళకి వచ్చినటువంటి సహాయం చేసినారు. ఇందాకలో మిత్రులు ప్రస్తావించినారు, ఉద్యోగుల జీతాల మీద ప్రభుత్వం తీసుకోకపోతే, ప్రభుత్వం కట్ చేసేకపోతే అసోసియేషన్లో మనకు ఒక రైట్ ఉంటుంది. మనం అందరం కనుక ఒక లెటర్ ఇచ్చి ఆ సొమ్ముని ఏ ట్రస్ట్కి ఇవ్వమంటే ఆ ట్రస్ట్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఒకవేళ మనం భవిష్యత్తుని ఇంకా పటిష్టంగా ఈ అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు నిర్మాణాన్ని మనం చేపట్టాలనుకుంటే అటువంటి నిధిని మనం క్లియర్ ట్రస్ట్ కనుక మనం ఇచ్చినట్టయితే ఉద్యోగులు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, లేదా మిగతా వాళ్ళు కావచ్చు, ఈ అందరి తరఫున ఒకరోజు వేతనాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే కనీసం తండ్రులు చనిపోయినటువంటి పిల్లల్ని చదివించడానికి, పిల్లలు చనిపోయినటువంటి తండ్రుల్ని ఆదుకొని పోషించడానికి ఒక కొత్త ఆలోచన చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీ ముందు తీసుకురావాల్సిన. ఎందుకంటే ఇక్కడ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి ప్రజలందరూ
ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు ఉన్నారు, పత్రిక నిర్వాహకులు ఉన్నారు. కాబట్టి ఈ దిశగా ప్రయత్నం జరిగితే కొంచెం బాగుంటుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని కాపాడినటువంటి వాళ్ళు, కాపాడుతున్నటువంటి వాళ్ళు, నడిపిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది చాలా గొప్ప మనసు కలిగినటువంటి వాళ్ళు అనేక రీతుల్లో ఆర్థికంగా సహాయం చేసి ఉద్యమాన్ని నిలబెడుతున్నటువంటి వాళ్ళు. ఇటువంటి సహాయాలతో పాటు మన ఎన్ఆర్ఐ మిత్రులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, విద్యా సంస్థలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా మనకు ఉన్నటువంటి మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ కనుక సమస్య తెలంగాణ యాజమాన్యం బహుశా రేపు నుండి దాని కార్యాచరణను కూడా ఈ సొసైటీకి సంబంధించిన కార్యాచరణ కూడా ప్రకటిస్తుందని ఆశిస్తున్నాను. ఒకవేళ అటువంటి వాళ్ళు ముందుకు వచ్చి కనుక మీరు ఆ కుటుంబాలను అడాప్ట్ చేసుకోవాలని కనుక అనుకుంటే కనుక ఆ కుటుంబాలు అడాప్ట్ చేసుకోవడానికి లేదా పిల్లల్ని చదివించడానికి ఆ తల్లిదండ్రులకి ఒక వృత్తి ఇవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడానికి ఆ దాతలందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఉద్యోగ సంఘాలతో పాటు మిగతా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మా పుత్రులు ఇక్కడ ఉన్నారు. నిజానికి కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా మన లెక్చరర్ల ఫోరం నాయకత్వంలో వాళ్ళ పిల్లల్ని చదివించడానికి ఫ్రీగా అటువంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని కూడా నేను కోరుకుంటున్నాను. దాన్ని కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ స్ఫూర్తితోటి ఇవాళ వచ్చినటువంటి స్ఫూర్తితోటి భవిష్యత్తులో కూడా అందరం ఒక సమిష్టిగా చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగత డిమాండ్లతో చనిపోలేదు, వాళ్ళ వ్యక్తిగత అవసరాలతో చనిపోలేదు, వాళ్ళకున్న సమస్యలతో చనిపోలేదు. కొన్ని మరణ వాంగ్మూలాలు చూస్తే ఇప్పుడు ఆ తల్లి ఏడ్చినంతకంటే ఎక్కువ దుఃఖం మనకు కూడా కలుగుతున్నారు. వాళ్ళందరూ మన ఉమ్మడి దుఃఖం కోసం చనిపోయినటువంటి వాళ్ళు, మన పోరాటం కోసం చనిపోయినటువంటి వాళ్ళు, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం చనిపోయినటువంటి వాళ్ళు, మనందరి సమస్యలు వాళ్ళ సమస్య అనుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ కుటుంబాల సమస్యలు కూడా మన సమస్య అనుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అది వాళ్ళు చూపినటువంటి మార్గం, అమలు చూపినటువంటి మార్గం. కాబట్టి ఆ దిశలో ప్రయత్నం చేస్తే బాగుంటుంది. నేను అనుకుంటున్నాను బహుశా నమస్తే తెలంగాణ దానికి ఒక మంచి వేదిక అవుతుంది. ఆ వేదికని మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ వేదిక ద్వారా ఈ ఉద్యమానికి ఇప్పటి వరకు ఎవరైతే ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం, వాళ్ళందరికీ ఆసరాగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరొకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, అదేవిధంగా దీనికి బాధ్యత తీసుకున్నందుకు నమస్తే తెలంగాణ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకొక చిన్న ఏర్పాటు కూడా చేస్తే బాగుంటుంది మనం అనుకుంటున్నాను. ఒకటి, మిత్రులందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఆర్థిక సహాయం అందినటువంటి అన్ని కుటుంబాల వివరాలు, అది కాంగ్రెస్ ఎంపీలు ఇస్తుండొచ్చు, తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు, టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తుండొచ్చు, లేదా మన ఉద్యోగులు చాలా మందికి ఇస్తున్నారు. మేము కూడా చాలా సందర్భాల్లో అటువంటి దాంట్లో పాల్గొని ఉన్నటువంటి వాళ్ళు ఈ అన్ని లిస్టులను కన్సల్టేట్ చేసి ఇప్పటి వరకు అసలే ఎవరికి ఏమాత్రం సాయం అందని వాళ్ళు కూడా ఉండుంటారన్న అనుమానం, ఒకలో ఇద్దరు నలుగురు ఉండుంటారు. వాళ్ళను ఇమీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని నిలబెట్టాల్సినటువంటి అవసరం, వాళ్ళకు కొంచెం సహాయం అందించాల్సినటువంటి అవసరం, తక్షణం స్వీకరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ముఖ్యంగా మా ట్రస్టులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి అందులో పాల్గొంచుకునేటట్టు చేసినందుకు, ఇప్పుడు మీ అందరి ముందు 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నమస్తే తెలంగాణ సిబ్బందికి, ముఖ్యంగా సంపాదక వర్గానికి